దేవర సినిమా చూసి చచ్చిపోతా, ఆ సినిమా రిలీజ్ వరకు తనని బతికించండి అంటూ ఓ క్యాన్సర్ పేషెంట్ డాక్టర్లను వేడుకుంటున్నారు. ఆ యువకుడి తల్లిదండ్రులు ప్రెస్ మీట్ పెట్టి కన్నీటి పర్యంతమయ్యారు. ఇంతకీ ఆ యువకుడి కోసం దేవర కదిలిస్తున్నాడా? కనీసం ఫోన్లో అయినా ఆ యువకుడితో ఎన్టీఆర్ మాట్లాడా? అసలేంటి కదా? సినిమా హీరోలకి అభిమానులుంటారు, వీరాభిమానులు కొందరే ఉంటారు. సినిమా రిలీజ్ టైంలో పాలాభిషేకాలు, థియేటర్లకి డెకరేషన్లు, బాణాసంచా కాల్చడాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో హడావిడి చేస్తూ ఉంటారు వీరాభిమానులు. జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న అలాంటి వీరాభిమానుల్లో ఒకరు కౌశిక్. ఊరు తిరుపతి, తండ్రి శ్రీనివాసులు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్, తల్లి సరస్వతి గృహిణి. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే కౌశిక్ కి వీరాభిమానం. ఆయన సినిమాలు ఏదీ వదిలిపెట్టాడు. థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. అంతా బాగానే ఉందనుకుంటున్న టైంలో 2 నెలల క్రితం కౌశిక్కి బ్లడ్ క్యాన్సర్ ఉందని తేలింది. అప్పుడు ఇంటర్ చదువుతున్నాడు కౌశిక్. 2 ఏళ్లుగా కొడుకు ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ₹1,00,000 అప్పు చేసి ఆసుపత్రులకి ఖర్చు పెట్టారు. కానీ నయం కాలేదు. కౌశిక్ బ్లడ్ క్యాన్సర్ నయం కావాలి అంటే బోన్ మ్యారో చేయాలి అని వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు అంటున్నారు. హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, చెన్నై, బెంగళూరు ఆసుపత్రిలో కూడా చికిత్స కోసం వెళ్లామని వారు అంటున్నారు. ప్రస్తుతం కౌశిక్ బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. బోన్ మ్యారో విధానంలో చికిత్స చేయాలి అంటే ₹60 లక్షల పైగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కౌశిక్ ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. ఇటీవల ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర ట్రైలర్ చూసి కౌశిక్ సంతోషపడ్డాడు అని అంటున్నారు తల్లిదండ్రులు. కనీసం ఆ సినిమా విడుదల వరకైనా, అంటే ఈ నెల 27 వరకైనా తాను బతికుంటానా అని వారిని ప్రశ్నించాడు. ఆ సినిమా విడుదలయ్యే వరకైనా తనని బతికించాలి అని డాక్టర్లను వేడుకుంటున్నాడు. కౌశిక్ అభ్యర్థన విని తల్లిదండ్రులు చలించిపోయారు. తన బిడ్డ పరిస్థితిని వివరిస్తూ వారు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టారు. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు కౌశిక్ కోసం విరాళాలు సేకరిస్తున్నారు. ఆయనకు వైద్య ఖర్చులకి ఆర్థిక సహాయం అందిస్తామంటున్నారు. ఎన్టీఆర్ కి కూడా కౌశిక్ పరిస్థితి తెలిసేలా వారు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దేవర ప్రమోషన్స్ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ వస్తే కౌశిక్ మరింత సంతోషపడతారనటంలో సందేహమే లేదు. తన బిడ్డ చివరి కోరిక తీరే వరకైనా అతనిని బతికించాలి అని దేవుళ్ళని ప్రార్థిస్తున్నారు తల్లిదండ్రులు. ఇంతకీ ఈ నెల 27న కౌశిక్ దేవర సినిమా చూడగలడా? ఆ యువకుడి ఆఖరి కోరిక నెరవేరుతుందా? వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.